అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే భాష ఉంటే లైన్ అయిపోతానంతే. నీ జాతకం అలాంటిదయ్యా. నా జాతకం నువ్వు లైన్ అయిపో. నీ చిక్కులన్నీ దాటగా వద్దు అనుకున్నా. హలో హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు అలా చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక చాలామంది అడుగుతున్నారు లింక్స్ ఓపెన్ కావట్లేదు, ప్రాజెక్ట్స్ ఓపెన్ అవ్వట్లేదు అది అని. ఛానల్కి క్లిక్ అవైలబుల్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. 2 months దాకా లింక్స్ ఓపెన్ అవ్వవు. అందుకని మనం ఈరోజు ఏం చేద్దామంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ఓపెన్ చేయగలే నేను టెలిగ్రామ్లో పెడతాను. లింక్స్ కానీ ప్రాజెక్ట్ లింక్స్, ఎఫెక్ట్స్ లింక్స్, వీడియోస్ అన్నీ టెలిగ్రామ్లో పెడతాను. పిన్ చేసి పెడతాను అంతవరకు. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది మీకు. ఎడిటింగ్ మ్యాటర్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకోకుండా ఇలా ఉంటుంది. ఫాంట్ లిరిక్స్ ఉంటే లిరిక్స్కి ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఇచ్చేసాను. మీకు ఏమైనా కలర్లు నచ్చకపోతే చేంజ్ చేసుకోండి. బ్లాక్ పెట్టాను, మీకు ఏ కలర్ కావాలో అలా ఆ కలర్ పెట్టుకొని అయితే బ్లాక్ ఉంచుతున్నాను. రెడ్ కూడా ఏమైనా చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, మీరే మీ ఇష్టం అది. ఇలా లిరిక్స్ తీసేయండి. 13.18 million దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ యాడ్ చేయండి చెప్తాను. మీరు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో, నేనైతే నజ్రియా మేడం గారి పెడుతున్నాను. సరే, బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వచ్చి ఇలా ప్లస్ పైన 3 dots క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయండి. చేసినాక లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకోండి. రెండింటి షేప్ ఉంటుంది కింద, షేప్ లిరిక్లు ఉంటాయి, రెండింటి మధ్యలోకి తీసుకోండి. కింద లిరిక్స్ హైలైట్ కానీ వస్తాయి ఆ షేప్ ఉంటే. అలా ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చేసుకోండి. అన్నీ యాడ్ చేసి చూపిస్తాను. సేమ్ నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో మీరు అలానే యాడ్ చేసుకోండి. ఫొటోస్ యాడ్ చేసి వదిలేయకండి. లిరిక్స్ అనే షేప్ ఉంటుంది, ఆ రెండింటి మధ్యలో తీసుకుని రండి. లాంగ్ ప్రెస్ చేసి రెండింటి మధ్యలోకి తీసుకుని రండి. లాంగ్ ప్రెస్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ ఏం పట్టించుకోకండి, వర్షం పడుతుంది తెలిసిందే కదా అందరికీ. సో నేను ఇక్కడ వేరే చోటుకు వచ్చున్నాను. బ్యాక్గ్రౌండ్లో ఏం పట్టించుకోకండి. ఫొటోస్ యాడ్ చేయండి చెప్తాను. ఓకే, అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వీటికి ఎఫెక్ట్స్ అనేది ఇవ్వలేదు, మీరు ఓన్గా పెట్టుకోవడానికి చూపిస్తాను. ఓన్గా ఎఫెక్ట్స్ యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడికి వస్తే ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ బటన్ కొంచెం జరిపి ఒక ప్లస్ బటన్ ఫస్ట్ క్లిఫిన్ దగ్గరకు వచ్చేసి ఈ సైడ్కి జరుపుకోండి. మొత్తం కాదు, సగం వరకు జరుపుకోండి. ఇలా వస్తుంది. మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసి ఇటే జరుపుకోండి కొంచెం. మళ్ళీ ఇందాక ఎక్కడైతే జరుపుకున్నారో అంతవరకు జరుపుకోండి. దీని బ్యాక్కి వచ్చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేయండి. యాడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ ఏం చేస్తానంటే టైల్స్ ఆప్షన్ మీ అందరికి తెలుసు, టైల్స్ మీద క్లిక్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్. ఇక్కడ బ్లర్ ఆప్షన్లోకి వచ్చి మోషన్ బ్లర్ చూసారా, మోషన్ బ్లర్ క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఫస్ట్ ఫోటోకి అయితే ఎలా ఉంటుంది. మళ్ళీ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో క్లిక్ చేసి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ క్లిక్ చేసి టూ మచ్ ఉంది చూసారా 3 ఎఫెక్ట్, దాని మీద క్లిక్ చేయండి. అది మ్యాగ్నిట్యూడ్ 50 ఉంటుంది, మీరు ఒక 8 or 10 పెట్టుకోండి. పెట్టేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫోటో దగ్గరికి రండి. 2 ఫొటోస్ వరకు చేస్తే చాలు, తర్వాత నుంచి అయ్యే యాడ్ చేసుకున్నాం కాపీ చేసి. దీనికి కూడా చూపిస్తాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్, ఇక్కడ కీ ఫ్రేమ్. ఇందాక అటు జరిపారు కదా, ఈ సైడ్ ఇటు జరపండి.
ఇటు ఇలా వస్తుంది. కొంచెం ఫాస్ట్గా రావడానికి ఆ రెండింటి మధ్యలోకి వచ్చి ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా పైకి అనండి, ఫాస్ట్గా వస్తుంది. మళ్ళీ లాస్ట్లోకి వచ్చి ప్లస్ బటన్ మళ్ళీ ఈ సైడ్ జరుపుకోండి. సేమ్ ఇందాక వాటికి ఏదైతే యాడ్ చేశారు ఎఫెక్ట్స్లో దీనికి కూడా అయ్యే యాడ్ ఎఫెక్ట్స్. టైల్స్ యాడ్ చేయండి, మిర్రర్ ఆన్ చేసుకోండి, ఎఫెక్ట్స్ యాడ్ చేయండి, యాడ్ ఎఫెక్ట్స్ మోషన్ బటన్ యాడ్ చేసుకోండి, మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ యాడ్ చేయండి, మ్యాగ్నిట్యూడ్ 10 పెట్టుకోండి. డటాలో పెట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో క్లిక్ చేయండి, పైన ప్లస్ బటన్ కాపీ లేట్ చేసుకోండి. దీనికి ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ దీనికి ఫోటో క్లిక్ చేసి పైన ప్లస్ బటన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఫస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఇంకో ఫోటో చేయండి. ఇలానే మళ్ళీ ఒకటి గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేయండి. ఇలా 1 by 1 అలా చేసుకోండి. చేసుకున్నాక ఇందాక సెకండ్ ఒకటి చేసాం కదా మనం, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇందాక సేమ్ కాపీ లేయర్ దీన్ని వదిలేసి దీనికి యాడ్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. దీనికి ఉంటుంది, మళ్ళీ దీనికి చేయండి. దీన్ని వదిలేసి దీనికి చేయండి. అంతే వీడియో అయితే. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, ఆ వీడియో కూడా ఇప్పుడు చేస్తాను. దాన్ని చూసి మీరు ఇంపోర్ట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ఏం సంగతి రా.